గుడ్ మార్నింగ్ అండి అందరికీ. దగ్గర నుండి చూసి అయితే భయపడద్దు. నేను ఇక్కడ మెట్లు ఎక్కుతున్నా బ్రష్ చేసుకుంటూ. ఎందుకు అంటే పిల్లలైతే రోజు మార్నింగ్ లేవగానే పైకొచ్చి ఎక్సర్సైజ్ అని అంటున్నారు. నేనేదో వెళ్ళి ఆడుకుంటున్నారు కావచ్చు అనేసి అయితే అనుకున్నా. బట్ కాదు, నిజంగానే వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారనమాట. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి తెలిసినట్టుగా అయితే వాళ్ళు చేస్తున్నారు. సో పెద్ద పాప అయితే మంచిగా పర్ఫెక్ట్గా చేస్తుంది. వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. ఇక నేను కూడా చేద్దామని అనుకుంటున్నా. అబ్బో! ఇవన్నీ సరిపోక ఇంకా ఎక్సర్సైజ్‌లు కూడానా అని మీరు అనుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీ ఫిట్‌గా ఉంటదట నా పెద్ద బిడ్డ చెప్తుంది. ఇక బిడ్డ చెప్పిన తర్వాత వినకపోతే ఎట్లా అనేసి నేను కూడా చేసినా అనమాట. ఈరోజైతే సెకండ్ డే అనమాట. సో నాకు మంచిగా అనిపించింది. మీకు ఎక్సర్సైజ్ చేయమని ఎవరు చెప్పిండ్రు అంటే మా టీచర్ చెప్పింది అని అన్నారన్నమాట. సో టీచర్స్ చెప్పినందుకు విని చేసినందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సూర్య నమస్కారాలు కూడా చేసిండ్రనమాట పిల్లలు. మ్యాట్ కూడా తెచ్చుకొని వేసుకున్నారు. అంటే కింద చల్లగా ఉంది కదా, మెడిటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి మ్యాట్ కూడా తీసుకొచ్చుకొని వేసుకున్నారనమాట. వీళ్ళు ఎందుకు రోజు పైకి పోతున్నారో అని వాళ్ళని కొట్టేదే కొడుతున్నాను నేను ఇన్ని రోజులు. ఈరోజు అర్థమైంది వీళ్ళు ఇక్కడికి వచ్చి నిజంగానే ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేసి. రేపటి నుండి నేను కూడా చేస్తాను అనేసి అయితే చెప్పిన అనమాట. ఇక పిల్లలు ఫ్రాక్లు వేసుకున్నారు కాబట్టి అంత పర్ఫెక్ట్గా కనబడతలేదు. టీషర్ట్ షార్ట్ వేసుకొని చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా. వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. మరి మీ పిల్లలకు కూడా ఎక్సర్సైజ్ చేయడం అయితే కొంచెం అలవాటు చేయండి. హెల్తీగా ఉంటాము. అండ్ ఆల్సో ఇది మంచి హ్యాబిట్ కదా మెడిటేషన్ చేయడం కూడా. ఉన్నంతసేపు చలి అనిపించింది. పైకి వచ్చి ఇట్లా ఎక్సర్సైజ్ చేసేసరికి ఏమంత అనిపించలేదు. సో ఇదైతే మార్నింగ్ వైబ్ అనమాట. ఎట్లుందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.